హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెసన్లో మనం నన్ టైప్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. చాలా సింపుల్ డేటా టైప్, వీడియో కూడా చిన్నదే ఉంటుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు నన్ టైప్ అంటే ఏంటి? నన్ టైప్ ఈజ్ వన్ ఆఫ్ ద పైథాన్స్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్. నన్ టైప్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ దాంట్లో స్టోర్ చేసే వాల్యూ ఏంటంటే నన్. సో నన్ ఈజ్ ఎ కీవర్డ్ ఇన్ పైథాన్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ వాల్యూ ఆఫ్ ద నన్ టైప్. అంటే నన్ అనే డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్లో మనం స్టోర్ చేయగలిగే ఒకే ఒక వాల్యూ ఏంటంటే నన్. అండ్ నన్ అంటే ఫాల్స్ కాదు, నన్ అంటే జీరో కూడా కాదు, నన్ అంటే స్పేస్ కూడా కాదు. నన్ అంటే నథింగ్, మీన్స్ నో వాల్యూ అసైన్డ్ అని చెప్పి అర్థం. నన్ టైప్ హ్యాస్ ఓన్లీ వన్ పాసిబుల్ వాల్యూ, దట్ ఈస్ వన్, నన్. ఓకే, నన్కి ఒకటే వాల్యూ ఉంటుంది, అది ఏంటంటే నన్. ఇది జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తామంటే, సపోజ్ ఒక వేరియబుల్లో ఎటువంటి డేటా స్టోర్ చేయడానికి లేదు, డేటా మిస్ అయింది, అప్పుడు నన్ అనే వాల్యూని స్టోర్ చేస్తాం. మీన్స్ వేరియబుల్ని నన్ అనే దాంతో ఇనిషియలైజ్ చేస్తాం. మీరు ఫంక్షన్స్తో వర్క్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అనుకోండి, అండ్ అప్పుడు మనం ఏంటంటే నన్ రిటర్న్ చేస్తాం. అలాగే పారామీటర్స్తో వర్క్ చేసేటప్పుడు డిఫాల్ట్ పారామీటర్స్లో కూడా మీరు నన్ అని చెప్పి ఒక పారామీటర్ని కావాలంటే పాస్ చేయొచ్చు, ఒకవేళ ఫంక్షన్ అనేది ఎటువంటి పారామీటర్ని రిసీవ్ చేసుకోకపోతే. సో ఈ రిటర్నింగ్ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్స్, డిఫాల్ట్ పారామీటర్స్, ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్స్ నేర్చుకున్నప్పుడు నేను చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే అసలు నన్ అనేది ఒక వేరియబుల్కి ఎలా అసైన్ చేస్తాము అన్నది చూపిస్తాను. ఓకేనా? సో పైథాన్ కంబైన్ లైన్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేశాను అండ్ హియర్ ఐ విల్ సే ఏ ఈక్వల్స్ టు నన్. సో నన్ అనేది ఒక వాల్యూ ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ప్రింట్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అనగానే మీకు నన్ టైప్ అని వస్తుంది. సో నన్ టైప్ అనేది ఏంటంటే పైథాన్లో ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. ఏ అనేది ఏంటంటే వేరియబుల్ ఆఫ్ దట్ పర్టికులర్ టైప్ అండ్ నన్ అనేది ఏంటంటే వాల్యూ ఏంటంటే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్, మీరు పొరపాటును కూడా ఏ ఈక్వల్స్ టు ఇలా నన్ అని రాయొద్దు, ఎందుకంటే నన్ అని చెప్పి ఎటువంటి కీవర్డ్ లేదు, NONE అనేదే ఉంది, వేర్ N ఈస్ క్యాపిటల్. ఇక్కడ మీరు అన్ని లోయర్ కేసులో రాశారు కాబట్టి పని చేయలేదు. నెక్స్ట్, ఏ ఈక్వల్స్ టు నన్ అని చెప్పాను. ఓకే, పైథాన్లో ఏదైనా ఒక వాల్యూని కంపేర్ చేయాలంటే మనం ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేయొచ్చు. సో ప్రింట్ ఏ ఈక్వల్ టు 0 అంటే ఒకవేళ ఏలో ఉన్న వాల్యూ 0 అయితే అది ట్రూని రిటర్న్ చేస్తుంది లేదా ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో చూడండి ఒకసారి, ఏ ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్ ఇచ్చిందంటే నన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో ఏ ఈక్వల్ టు నేను ఇప్పుడు స్పేస్ ఇస్తాను, ఇప్పుడు కూడా ఫాల్స్ ఇచ్చింది అంటే నన్ అనేది స్పేస్ కూడా కాదు. ఇజ్ ఇట్ క్లియర్? అలాగే ప్రింట్ నన్ ఈక్వల్ టు నన్ అంటాను. ఇప్పుడు చూడండి ఏమిచ్చింది, ట్రూ ఇచ్చింది, ఎందుకంటే నన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో మీరు కావాలంటే దీన్ని ప్రింట్ ఏ ఈక్వల్ టు నన్ అని చెప్పానండి, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ఒకసారి, ట్రూ ఇచ్చింది. ఇదేనా? సో ఈ విధంగా ఏంటంటే మనం నన్ టైప్ తోటి వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, అదేంటంటే నన్ అనేది కేస్ సెన్సిటివ్. రైటింగ్ నన్ ఆర్ నన్ విల్ కాజ్ అండ్ నేమ్ ఎర్రర్. అంటే మీరు క్యాపిటల్ లెటర్లో రాసిన మొత్తం అంతా లోయర్ కేసులో రాసినా సరే మీకు నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. నన్ ఈజ్ ఎ సింగిల్టన్ ఆబ్జెక్ట్, మీన్స్ ఓన్లీ వన్స్ ఇన్స్టెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద మెమరీ. అంటే ఈ నన్ అనే టైప్కి కేవలం మెమరీలో ఏంటంటే ఒకే ఒక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఇన్స్టెన్స్ అంటే ఏంటి, దాని గురించి మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు తెలుసుకుందాం. అండ్ ఏదైనా ఒక వేరియబుల్లో వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం నన్ అనేది మనం జనరల్గా యూజ్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే నన్ అనేది ఒక వేరియబుల్లో వాల్యూ లేనప్పుడు మనం నన్ తోటి అసైన్ చేస్తామని చెప్పి తెలుసుకోండి చాలు. వీడియో సిరీస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.